ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళను, కసరి కసరి మంచి చెప్పే వాళ్ళను జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోకండి. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోయారా అంటే మళ్ళీ ఎంత వెతికినా వాళ్ళు ఎప్పటికీ దొరకరు. నిజానికి వాళ్ళే అసలైన మన వాళ్ళు. గుర్తుంచుకోండి. మనకి ఇష్టమైన వాళ్ళు మన మీద కాస్త నిర్లక్ష్యం చూపినా, నువ్వు మారిపోయావు, నన్ను మర్చిపోయావు, దూరం పెట్టేస్తున్నావు, నాకు విలువ ఇవ్వటం లేదంటూ అడుగుతాము, అరుస్తాము, అనుమానిస్తాము, అవమానిస్తాము, బాధ పెడతాము. ఎందుకంటే కొండంత ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు చిగురింత ఎడబాటు కూడా మనస్సు సహించలేదు. కాబట్టి నిజమైన ప్రేమ కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగింపలు అన్నీ ఉంటాయి. కానీ వాటినన్నింటిలోనే స్వచ్ఛమైన ప్రేమ ఒకటి ఉంటుంది. ఇది మనిషిని మరణించిన తర్వాత భస్మం చేస్తుంది. కానీ చింత బతికి ఉండగానే మనల్ని కాల్చివేస్తుంది. కానీ సాయి భవిష్యత్తులోని ఏదైనా కానీ మనిషి చేతుల్లో వర్తమానం ఈరోజు తనది, ఈ క్షణమే ఉంటుంది. ఏది అయితే గడిచిపోయిందో మన చేతుల్లో లేదు. రేపు జరగబోయేది మనం నియంత్రించలేము. నీ వర్తమానంలో ఎంత ఉపయుక్తంగా మార్చుకోగలవో అంత జాగ్రత్తగా పడగలము. అదే జీవితానికి సార్థకత. కానీ ఈ వర్తమానాన్ని చింతలతో నింపటము ఎందుకు? చింత వల్ల ఎప్పుడైనా ఎవరికైనా మేలు జరిగిందా? అందుకే ఎప్పుడూ మనము శ్రద్ధ, సంభూరి, ఓపిక పట్టండి. ప్రతి మనిషికి ఇది తెలుసు, వాళ్ళకు ఏమి కావాలని. కానీ మనసులకు ఏమి అవసరమో అది కేవలము భగవంతుడికి మాత్రమే తెలుసు. జీవితానికి భయపడటం మానేయండి. భయము తెలివిని మందగిస్తుంది. భయము ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. దేనికి భయపడకు. విశ్వాసం మరియు సహనంతో మీ విధులను నిర్వహించండి. తప్పకుండా మీ పరిస్థితులు మారి మీ జీవితంలో విజయం సాధిస్తారు. దేవుడు మిమ్మల్ని కష్టాల్లోనే ఉండిపోమని జన్మింపలేదు. కష్టాలు, సుఖాలు ఎప్పుడూ సమానంగానే ఉంటాయి. కానీ తెలియని అజ్ఞానంతో కష్టాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనిత్యం జ్ఞానం వైపుకు పరుగులు తీయాలి, కానీ అజ్ఞానం వైపు కాదు. జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కోలేని సమస్యలు ఎదురైనప్పుడు మనిషి కిందకు కుప్పగొలిపోతాడు. అలాంటప్పుడు భక్తితో భగవంతుడిపై దృష్టి నిలిపితే ఆయన మనలో శక్తిని నెలకొల్పి ఎదుర్కొనే దారిని చూపుతాడు. మీరు నన్ను మీ ఆలోచనలు మరియు లక్ష్యాలకు ఏకైక వస్తువుగా చేస్తే మీరు అత్యున్నత లక్ష్యాన్ని పొందుతారు. గురువును పూర్తిగా విశ్వసించండి. అది ఒక్కటే సాధన. నేను నా భక్తులను బానిసలను కానేను. ఓం సాయిరామ్.